ఆలోచన ఏముంది అందులో? విపరీత అర్థం తీయడానికి కూడా ఏమీ లేదు అందులో. సో ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఆ బయటలు విందాం. బయటలు విన్న తర్వాత అప్పుడు మళ్ళీ చర్చిద్దాం దీని మీద. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నారు. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంటే కొన్ని వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ ఇదండి. ఏంటి బాజీ గారు, కాంగ్రెస్ నాయకులేమో పాకిస్తాన్ ప్రేమిస్తున్నారట. మరి కాంగ్రెస్ ఇలా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ప్రేమిస్తే అక్కడికి వెళ్ళి ప్రేమించుకోండి, ఇక్కడ ఎలా ప్రేమిస్తారని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అండి, భువనగిరి ఎంపీ గారు దీని మీద స్పందించారు. ఆయన బయట ఒకటి వినిపిస్తాను, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. బయట ప్లే చేయండి ఎంపీ గారిది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోనికి. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకొని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఎవరినైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముష్టాలు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగల ఎప్పుడో తిరుగుతున్నారు. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, ఓడర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే. నువ్వు పిట్ట కథ చెప్తే నువ్వు ఆ పిట్ట కథ నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది